మనం జేఎల్‌లో వచ్చిన నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. దీన్ని ఏమంటారు? ఆడ్ ఫంక్షన్ అంటారు. ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎక్స్ అయితే దీన్ని ఆడ్ ఫంక్షన్ అంటారు. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దీన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. కానీ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దీన్ని ఏమంటారమ్మా? ఆడ్ ఫంక్షన్ అంటారనమాట. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్ ఇట్స్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పెన్షన్ విల్ బీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు ఫోరియర్ సిరీస్ యొక్క ఎక్స్పెన్షన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ ఎక్స్ అవుతుందా? లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ సైన్ ఎన్ ఎక్స్ అవుతుందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎక్స్ అవుతుందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ కాస్ ఎక్స్ అవుతుంది అనేది మనం ఇది చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనము చూడమ్మా, బై ఎల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు లేదు, ఎల్ కూడా ఉంటుంది. రాసుకున్నా రాసుకోకపోయినా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే చూడమ్మా, మనకి ఫోరియర్ సిరీస్ ఎక్స్పెన్షన్ ఏంటంటే చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఫోరియర్ సిరీస్ ఎక్స్పెన్షన్ ఏంటంటే ఇది డైరెక్ట్ ఫార్ములా అంట. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ అనమాట. ఏంటి నేను చెప్తున్నాను మరొకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్. ఫోరియర్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ అనమాట. ఇప్పుడు మనం ఏమంటున్నాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటమ్మా? ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటమ్మా? ఆడ్ ఫంక్షన్. అయితే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫోరియర్ కోఎఫిషియెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? ఏ నాటు, ఏఎన్, బిఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంటమ్మా? ఏ నాటి ఫార్ములా ఏంటి? ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్. ఓకేనా? ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు అనుకోండి, మైనస్ ఎల్ ప్లస్ ఎల్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందామా? ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్ ఇంటిగ్రేషన్ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? ఇప్పుడు మనకు కండిషన్ ఉందమ్మా. ఏంటంటే ఈవెన్ లిమిట్స్ ఆడ్ ఫంక్షన్ ఉంటే దాని ఇంటిగ్రేషన్ ఏమవుద్ది? 0 అవుతుంది. ఏమవుతుందమ్మా? ఈవెన్ లిమిట్స్ అంటే ఎల్ ఏమిటి? ఇవి ఈవెన్ లిమిట్స్ అనమాట. ఇక్కడ ఆడ్ ఫంక్షన్ ఉంటుంది, దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. అయితే ఇక్కడ ఏ నాట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ నాట్ ఫార్ములా అంటే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్ ఇంటిగ్రేషన్ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటమ్మా? ఆడ్ ఫంక్షన్. ఆల్రెడీ ఎందుకు క్వశ్చన్లో ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఆడ్ ఫంక్షన్ అని ముందులో ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటమ్మా? ఆడ్ ఫంక్షన్. కానీ లిమిట్స్ ఏంటి? ఈవెన్ లిమిట్స్. అందువల్ల ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ అనేది 0 అవుతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందమ్మా? మనకి ఏ నాట్ వాల్యూ అనేది మనకి 0 అవుతుంది. ఏ నాట్ వాల్యూ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. తర్వాత సెకండ్ చూసుకుందాం. సెకండ్ ఏమవుతుంది? సెకండ్ దానికి ఏఎన్ ఫార్ములా ఏంటమ్మా? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్ మైనస్ 1 బై ఎల్ ఇంటిగ్రేషన్ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అక్కడ ఏముందమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ పై ఎక్స్ఎల్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. అయితే ఇక్కడ ఇది ఎందుకు 0 అయింది చూసుకుంటే ఇవేంటమ్మా? ఈవెన్ లిమిట్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది? ఆడ్ ఫంక్షన్. కాస్ ఎన్ పై ఎక్స్ అంటే ఈవెన్ ఫంక్షన్. ఆడ్ ఇంటూ ఈవెన్ ఏమవుతుందమ్మా? ఆడ్ ఇంటూ ఈవెన్ ఏమవుతుంది? ఆడ్ అవుతుంది. అంటే ఏంటి? ఈ మొత్తం ఏమైంది మనకి? ఆడ్ అయింది. అంటే నేనేం చెప్పాను? ఈవెన్ లిమిట్స్ ఉండి ఆడ్ ఉంటే అదేమవుతుంది? ఇంటిగ్రేషన్ 0 అవుతుంది. ఇక్కడ ఎందుకు 0 అయింది మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఏఎన్ ఫార్ములా ఏంటంటే 1 బై ఎల్ ఇంటిగ్రేషన్ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్ అనమాట. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది
క్వెషన్‌లో ఇచ్చాడు ఆడ్ ఫంక్షను. కాస్ అందరికీ తెలుసు ఈవెన్ ఫంక్షను. ఈవెన్ ఇంటూ ఆడ్ ఏమవుతుంది? ఆడ్ అవుతుంది. అంటే ఈ టోటల్ ఫంక్షన్ ఏమైందమ్మా? ఆడ్ అయింది. కానీ ఇక్కడ మనకేమున్నాయి? ఈవెన్ లిమిట్స్ ఉన్నాయి. ఈవెన్ లిమిట్స్ ఉండి ఆడ్ ఫంక్షన్ దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. అందువల్ల ఏమైందమ్మా? ఏఎన్ అనేది మనకేమైంది? 0 అయింది. ఇప్పుడు లాస్ట్ వన్ మనమేంటంటే లాస్ట్ వన్ బిఎన్ అనమాట. బిఎన్ ఫార్ములా ఏంటి? బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/L ఇంటిగ్రేషన్ -L2 ప్లస్ L f(x) ఇంటూ సైన్ n/x/L dx అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇవేంటమ్మా? ఈవెన్ లిమిట్స్. ఏంటమ్మా? ఈవెన్ లిమిట్స్. f(x) అనేది ఏంటి? ఆడ్ ఫంక్షన్. sin x కూడా ఏంటమ్మా? ఆడ్ ఫంక్షన్. అంటే ఆడ్ ఫంక్షన్ ఇంటూ ఆడ్ ఫంక్షన్ ఏమవుతుంది మనకి? ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఆడ్ ఫంక్షన్ ఇంటూ ఆడ్ ఫంక్షన్ ఏమవుతుందమ్మా? ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. అందువల్ల ఇప్పుడేమవుతుంది? బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/L -L2 ప్లస్ L -L2 ప్లస్ L f(x) sin n/x/L dx ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అనమాట. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అయిందమ్మా? ఇది ఆడ్ ఫంక్షను, ఇది ఆడ్ f(x) అనేది క్వెషన్‌లో ఇచ్చాడు ఆడ్ ఫంక్షన్. sin x అనేది మనకు ఆడ్ ఫంక్షన్ తెలుసు. ఆడ్ ఇంటూ ఆడ్ ఏమవుతుందమ్మా? ఈవెన్ అవుతుంది. ఇది మొత్తం ఈవెన్ అయింది. ఈవెన్ లిమిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇంటిగ్రేషన్ అనేది 0 కాదు. అందువల్ల ఏంటమ్మా? ఇంటిగ్రేషన్ అనేది 0 కాదు. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ లిమిట్స్ కదా! అప్పుడు ఏం రాసుకోవచ్చమ్మా? దీన్ని ఎప్పుడైనా ఏ టు -ఏ ఈవెన్ ఫంక్షన్ ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? 2 0 టు ఏ f(x)గా రాసుకోవచ్చు. నేనేం చెప్తున్నాను చూడండి. -a టు ఏ f(x) dx. ఇక్కడ f(x) అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే ఇది మొత్తం మనకేమైంది? ఈవెన్ ఫంక్షన్ అయింది. ఈవెన్ ఫంక్షన్ అయితే అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? ఈ 2 బయటికి తీసుకొచ్చి 0 టు ఏ f(x) dxగా రాసుకోవచ్చు. ఓకేనా? f(x) ఏంటమ్మా? 2 ఇంటిగ్రేషన్ 0 టు ఏ f(x) dxగా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాను? బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/L -L2 ప్లస్ L f(x) ఇంటూ సైన్ n/x/L. f(x) అనేది ఆడు, ఇది ఆడే. సైన్ కూడా ఆడు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా? ఈవెన్ వస్తుంది. ఈవెన్ లిమిట్స్ ఓకేనా? ఈవెన్ లిమిట్స్ చూడ ఇప్పుడు ఏమైంది ఇది? ఈవెన్ మొత్తం ఏమైంది? 2 ఫంక్షన్ మల్టిప్లై చేస్తే ఈవెన్ వచ్చింది. లిమిట్స్ ఏమున్నాయమ్మా? ఈవెన్. అందువల్ల ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ అనేది 0 కాదు. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/L -L2 ప్లస్ L f(x) sin n/x/L ఇంటూ dx అనమాట. ఇదేమైంది? మొత్తం మనకి ఈవెన్ అయింది. ఏమంటున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ -a2 ప్లస్ a f(x) dx. ఇక్కడ f(x) అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 0 టు ఏ f(x) dxగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాను? ఇది మొత్తం ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 మనం తీసుకుంటే 2/L 0 టు ఎల్ రాసుకోవచ్చు. చూద్దాం -a2 ప్లస్ ఏ అయినప్పుడు 0 టు ఏ రాసుకున్నాం బయటికి 2 తెచ్చి. ఇక్కడ కూడా 2 తీసుకొని ఏం రాసుకోవచ్చు? 0 టు ఎల్ రాసుకోవచ్చు. f(x) ఇంటూ సైన్ n/x/L ఇంటూ dx అనమాట. అంటే ఇప్పుడు ఏ వాల్యూ 0 అయింది. ఫస్ట్ మనం చెప్పాం. ఎందుకు 0 అయిందంటే ఆడ్ ఫంక్షను, ఈవెన్ లిమిట్స్. తర్వాత ఏఎన్ వాల్యూ 0 అయింది. ఎందుకు? ఇక్కడ ఆడ్ ఫంక్షను, ఈవెన్ లిమిట్స్. అంటే ఇది 0 అయింది. అప్పుడు మనకేం మిగిలిందమ్మా? బిఎన్ వాల్యూ మాత్రమే మిగిలిందనమాట. అప్పుడు మనం ఆ బిఎన్ వాల్యూ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు మనకు ఫోరియర్ సిరీస్‌లో ఏం మిగులుతుందమ్మా? ఫోరియర్ సిరీస్‌లో ఏం మిగులుతుందంటే చూడండి ఫోరియర్ సిరీస్‌లో f(x) ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? f(x) ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ sin n/x/L అనేది మాత్రమే మనకి మిగులుతుందనమాట. ఓకేనా? ఇది ఆన్సర్.